అడిలైడ్ టెస్ట్లో థర్డ్ ఎంపైర్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడో ఎంపైర్ ఆస్ట్రేలియాకు అనుకూలంగా వ్యవహరించడం వివాదాస్పదమైంది. మిచెల్ మార్ష్ డిఆర్ఎస్ విషయంలో ఆస్ట్రేలియాకు అనుకూలంగా తన నిర్ణయాన్ని ప్రకటించి భారత్కు అన్యాయం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇన్నింగ్స్ 58వ ఓవర్లో అశ్విన్ వేసిన మూడో బంతిని మార్ష్ డిఫెన్స్ చేశాడు. ప్యాడ్కు తగలడంతో భారత ఆటగాళ్లు అపీల్ చేశారు. ఆన్ ఫీల్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇవ్వడంతో భారత్ రివ్యూ తీసుకుంది. థర్డ్ ఎంపైర్ మొదట స్నీకోపై స్పైక్ని చూసి నాట్అవుట్ ఇచ్చాడు. కానీ ఇది ఫస్ట్ ప్యాడ్కు తగిలినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎంపైర్ కనీసం బాల్ ట్రాకింగ్ కూడా చూపించలేదు. కమెంటేటర్లు వార్నర్ ఫించ్ కూడా బంతి మొదట ప్యాడ్లకు తగిలినట్లు చెప్పారు. థర్డ్ ఎంపైర్ మాత్రం ఏదో ఒక యాంగిల్లో చూసి వెంటనే నాట్అవుట్ అని ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడ కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మరో 2 యాంగిల్స్ కూడా చూస్తారు. కానీ థర్డ్ ఎంపైర్ ఒక యాంగిల్తోనే డిసైడ్ చేయడం అనుమానాలకు తావిస్తుంది. మార్చ్ లాంటి కీలక వికెట్ పడితే భారత్ ఈ మ్యాచ్లో పట్టు బిగించుండేది. కానీ థర్డ్ ఎంపైర్ చెత్త నిర్ణయం వల్ల ఏమీ చేయలేకపోయింది. హెడ్ లబుషేన్ రాణించడంతో రెండో రోజు ఆధిపత్యం కొనసాగించిన ఆసీస్ భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో భారత్ 180 పరుగులకు ఆల్అవుట్ అయింది. 42 పరుగులు చేసిన నితీష్ రెడ్డి భారత్ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడితే తప్ప ఆసీస్ ముందు భారీ టార్గెట్ ఉంచలేం.